నీకు మాత్రమే చెల్లును గాక. తండ్రి, ఇప్పటి వరకు ఉదయం పట్టణాన్ని మొదలుకొని ఆయా ఈ మధ్యాహ్నం వరకు ప్రభు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వర్తమానం ద్వారా అయ్యా నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది, మా పట్ల ఎవరైనా మేలు చేస్తే వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్నట్లు నీ కృప మాకు దయచేయమని. అయ్యా దావీదు పట్ల మెఫీబోషెతు ఎలాగ జీవించాడో మేము నీ పట్ల మా పట్ల నువ్వు చూపిన కృపను బట్టి అనునిత్యములు తండ్రి 136వ కీర్తన ప్రకారము అనునిత్యములు నిన్ను స్తుతించగలిగే స్థితి మీరు మాకు దయచేయదురు కాక. ఇలా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించిన ఎంతో మంది సాక్ష్యాలు చెప్పారు. యేసయ్య వారిని ఆదరించుదురు గాక, ఆశీర్వదించుదురు గాక, ఇంకనూ మేలు కలుగును గాక, ఇంకనూ ఆశీర్వాదం కలుగును గాక, ఇంకనూ దీవెన కలుగును గాక. వారి విశ్వాసం వృద్ధి చెందును గాక, వారి విశ్వాసం విస్తరించును గాక, వారి విశ్వాసమును బట్టి వారి కుటుంబంలో శుభకార్యములు జరుగును గాక. ఈ క్రీస్తు కృప ప్రార్థన ప్రాంగణంలోకి వచ్చి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్న ప్రతి హస్తము దీవించబడ